హలో మై డియర్ జాతిరత్నాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ DW సిరీస్ డెలిషియస్ అండ్ వర్తీ. ఈరోజు రెసిపీలోకి వెళ్ళే ముందు నేను మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు మోటివేషన్ వచ్చేది ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో దయచేసి అందరూ DW సిరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రాడిష్ కర్రీ. నాకు తెలుసు ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఎక్కువ తెలీదు కర్రీ, అండ్ కొంతమంది తిన్నా కానీ అంత ఇష్టంతో తినరు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా మనం 4 రాడిష్ తీసుకొని వాటిని లీవ్స్ని కట్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను వీటి లీవ్స్ని కట్ చేసుకొని పెట్టుకోమని చెప్పినాను కదా, అవేమి మీరు పాడేయాల్సిన అవసరం లేదు. వాటితోని కూడా కర్రీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ రెసిపీ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని తర్వాత మన బేసిక్ ఏమైతే కర్రీకి కావాలో అవి తీసుకుందాం. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చి తీసుకొని 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత కొత్తిమీర తీసుకొని కాడలు సపరేట్గా, ఆకులు సపరేట్గా కట్ చేసి పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని పొడుగులో కట్ చేసి పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. దాని తర్వాత కొంచెం కరివేపాకు తీసుకుందాం. దెన్ నెక్స్ట్ ఇంకేముంటుంది, మనం మన ప్రయోగశాలకు వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఈ కర్రీ మొత్తం సిమ్లోనే కుక్ చేయండి, అప్పుడైతేనే మంచిగా పీసెస్ మంచిగా మగ్గుతాయి. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఫ్రై రెసిపీ కాబట్టి. సో ఆయిల్ వేడైనాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు, కొత్తిమీర కాడలు అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని అది మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 మినిట్స్ అవన్నీ కలుపుకోండి. దాని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది మస్ట్, ఎందుకంటే కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇది కూడా మంచిగా గోలేంత వరకు 2 మినిట్స్ కలుపుకోండి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రాడిష్ పీసెస్ వేసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్లో వీటన్నిటిని మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ రాడిష్ కర్రీ యొక్క యూజెస్ ఏంటి అంటే, దీంట్లో మనకి 95% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో హైడ్రేషన్కి మంచిగా యూజ్ అవుతుంది, అండ్ ఇది డైజెషన్ అండ్ గట్ హెల్త్కి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇందులో విటమిన్ సి ఉంటుంది. సో ఇది స్కిన్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది, అండ్ మనకి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీని తర్వాత నేను మన బేసిక్ మసాలాస్ వేసుకుంటున్నాను. 4 స్పూన్స్ సాల్ట్, 4 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది ఫ్రై రెసిపీ కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది అనేసి నేను ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఈ రాడిష్ కర్రీ పిల్లలకి కూడా చాలా మంచిది. సో దీని తర్వాత మనం ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని మళ్ళీ వీటన్నిటిని బాగా మగ్గనిద్దాం. అండ్ మోస్ట్లీ పిల్లలందరూ అన్ని వెజిటేబుల్స్ తినరు. సో వాళ్ళకి అలవాటు చేయాలి అంటే ఇట్లా వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ తినేలానే పొటాటో ఫ్రై లానే ఉంటుంది కాబట్టి సో ఈజీగా వాళ్ళకి ఈ వెజిటేబుల్ని మనం అలవాటు చేయొచ్చు. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇవన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి, ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనం ఒక 2 మినిట్స్ కలుపుకొని ఒక 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది మన ఈజీ, సింపుల్, టేస్టీ రాడిష్ ఫ్రై. ఇది దాల్కి, సాంబార్కి, పచ్చి పులుసుకి మంచిగా ఉంటుంది సైడ్ డిష్గా కాంబినేషన్. టేస్ట్ చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు DW సిరీస్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వేడి వేడి అన్నం రాడిష్ ఫ్రై ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను తింటున్నాను. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది, అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.